శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చంద్రోత్సవానికి దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి నిజరూపం దర్శనం కలిగేలా చర్యలు చేపడుతుంది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చే చంద్రోత్సవ వేడుకపైన మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చంద్రోత్సవానికి జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కొండపై స్వామివారు నిజ రూపంలో ఏడాదికి ఒకసారి దర్శనిస్తున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి స్వామివారి నిజ రూపాన్ని కనులారా గాంచి తరలించే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఎన్నో ఏళ్ళబట్టున్నటువంటి కొంతమంది వ్యక్తులైతే ఉన్నారు మనతోటి. వాళ్ళని అడిగి అసలు ఈ సింహాచలం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడ ఉండేటువంటి చందనోత్సవ నేపథ్యంలో భక్తులు ఎలా వస్తారు ఏంటనేది కొంతమందిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎన్నాళ్ళు బట్టి కొండ మీద ఉంటున్నారు, స్వామివారి పట్ల భక్తుల విశ్వాసం అది ఎలా ఉంటుంది, ఎలా నమ్మకం ఉంటుంది, చందనోత్సవానికి ఏంటి జరుగుతాయి? చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తారండి. ఏం కావాలంటే అయ్యే పెడతారు. వచ్చిన భక్తులకు ఏమి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేస్తారండి. నైన్లన్నీ చాలా 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 బాగా వేస్తారండి. మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం. స్వామివారు అంటే మాకు చాలా నమ్మకం ఉంది. అంతవరకు ఏ ఊరు ఎక్కువ మంది వస్తారు? వర్ష నుంచి, మళ్ళీ దువ్వాడ నుంచి, అన్నవరం నుంచి, కాకినాడ నుంచి అంతా సిటీ జనాలందరూ వస్తారండి. చాలా చాలా యాత్రల వాళ్ళు వస్తారండి ఇక్కడికి. చాలా జనం వస్తారు. మన వైజాగ్ గ్రామ వ్యవస్థలందరూ కంపల్సరిగా ఎంత రాత్రి 10 సరే మానరండి. ఇక్కడ అంత నుంచి వస్తారు, రాకుండా దర్శనం చేయకుండా వెళ్ళరండి. అసలు ఈ చందనోత్సవం అంటే ఏం చేస్తారు, ఇక్కడ ఏముంటది? ఏముంటదంటే సోమవారం నిద్రోత్సవం అవి కనిపించదని భక్తులందరూ చాలా చాలా దండగా వస్తారండి. సోమవారం అంటే మరి ఆ రోజే మరి నిద్రోత్సవం కనిపిస్తుంది కాబట్టి 2 రోజుల నుంచి మరి సోమవారం కనిపించారు. ఆ రోజే కనిపిస్తుంది కానీ సోమవారానికి జనాలందరూ కుప్పలు వచ్చిన భక్తులకి అందరికీ చాలా ఏర్పాట్లు ఇక్కడ జరుగుతాయండి. నువ్వు చెప్పమ్మా, అలాగే చందనోత్సవం అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఏంటి, భక్తుల తాకిడి ఎలా ఉంటుంది, ఎంతమంది వస్తారు, ముందు రోజు నుంచి ఉంటారా లేదంటే ఆ రోజు ఉంటారా? ముందు రోజు నుండి మధ్యాహ్నం నుండి వచ్చేస్తారండి. లైన్ లోకి వచ్చేసి ఉండిపోయి నైట్ అంతా మార్నింగ్ అయితే తెల్లవారి 2 గంటల నుండి దర్శనాలు ఇస్తారు. ముందు రాజు గారికి అలాగే ఇచ్చిన తర్వాత భక్తులకి ఇస్తారు. ఫ్రీ లైన్ ముందు ఫ్రీగా నడుస్తాయి లైన్ అనేవి. మంచి ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు. బయట నుండి చాలా ఎక్కువ జనం ఉండే దూరం నుండి ముందు రోజు వచ్చేస్తారు. అంటే పర్టికులర్ గా చందనోత్సవం అంటే సంవత్సరం పొడుగునా స్వామివారిని అందరూ దర్శనం. చందనోత్సవం అంటే ఏంటి, ఆ ప్రత్యేకత ఏంటి అసలు? ప్రత్యేకత నుండి నిజరూప దర్శనం, స్వామివారి నిజరూప దర్శనం చందనం అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇస్తారు. దానివల్ల జనం భక్తులు ఎక్కడ లేని వాళ్ళు చూడటానికి వస్తారు. చెప్పా, ఈ చందనోత్సవం అంటే అసలు ఏంటి, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, నువ్వు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నావు, ఎన్నాళ్ళు బట్టి ఇక్కడ ఉంటున్నావు? అప్పటి నుంచే ఉంటున్నాం అండి ఇక్కడ. కొన్ని చిన్నప్పటి నుంచి మా తాతల కాడ నుంచి ఇక్కడే ఉంటున్నాం. కానీ సంవత్సరానికి ఒకసారి ఇస్తారు దర్శనం. ఇది నిద్రూప దర్శనం అని ఎక్కడి నుంచో వస్తుంటారు జనాలు. ఒరిస్సా నుంచి, కేరళ నుంచి, ఎక్కడి నుంచి మహారాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఆ దేవుడు అంటే అందరికీ నమ్మకం. అతను అందరికీ వచ్చిన భక్తులందరికీ దర్శనం ఇస్తారు. ఇక్కడ ఉన్న అధికారులు ఏంటి, కొన్ని వేల మంది ఏంటి, అందరూ కూడా జనాలకి చక్కగా చేస్తూ ఉంటారు అన్ని. చెప్పమ్మా, నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడ చూస్తున్నాను అంటున్నావు, మీ తాతల అంటున్నావు. ఈ స్వామి అంటే అప్పనంటే ఏంటి, ఎలాంటి నమ్మకం అసలు భక్తులకి? అప్పనంటే అతను నిద్రూప దర్శనం అండి. వరాహ లక్ష్మీ నరసింహస్వామి గారు మామూలుగా వరాహ అవతారంలో ఉంటారు. మామూలు 12 మనుగుల్లో ఉంటాడు అతను. సంవత్సరానికి ఒకసారి ఆ చందనం అంతా వలిసి ఆ దర్శనం లోపల స్వామిని మనకి దర్శనం ఇప్పిస్తారు. అది ఇది ప్రస్తుతం మనం చూసే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తాను బట్టి ఏడాదికి ఒక మారు స్వామి నిజరూప దర్శనం ఇస్తారని చెప్పి ఏడాది పొడవున 12 మణుగుల చందనంతో ఉన్నటువంటి స్వామి ఈ అక్షర తృతీయ నాడు చందన ఒలుపులో స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పి ముఖ్యంగా 3 మార్లు ఏదైతే 4 మడుగుల చొప్పున స్వామివారికి చందన లేపనం అయితే యథాతథంగా కొనసాగుతుందని చెప్పి అప్పన్న అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక భక్తులే కాదు, సుదూర ప్రాంతాలు ఇటు ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తూ ఉంటారని చెప్పి చిన్ననాటి నుంచి కూడా తాతల తండ్రుల వంశపారంపర్యంగా ఈ సింహాచలం అప్పననే నమ్ముకొని బతుకుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అయితే చెప్తారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు కూడా చెప్తున్నారు బట్టి ఖచ్చితంగా అప్పన్న అంటే ఒక నమ్మకం. లక్ష్మీ నరసింహస్వామి అంటే కోరికలు తీర్చే కల్ప తరువుని కూడా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చందనోత్సవానికి విస్తృత ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భక్తులు కూడా ఎప్పుడెప్పుడు ఆ స్వామివారిని నిజరూప దర్శనంలో చూసి తరించాలని చెప్పి వేయికలతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ షాదిక్ తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.